అందరికీ నమస్కారం. ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం ఈ చంద్రగ్రహణం తర్వాత ఒక 4 రాసుల వారికి చాలా అద్భుతంగా కలిసి రాబోతుందండి. మరి ఏ 4 రాసుల వారికి అఖండమైనటువంటి అదృష్టం పట్టబోతుందనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా జై శ్రీకృష్ణ అని కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. మరి ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని చెప్పి జ్యోతిష శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో శుక్రుడు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం. ఏ రాశిలో అయితే శుక్ర సంచారం ఉంటుందో ఆ రాశి వారికి ప్రేమ, సంపద, సమాజంలో గౌరవ మర్యాదలు, ఇంట్లో సుఖ సంతోషాలు, సౌకర్యాలు ఉంటాయి. మరి అలాంటి ఒక గొప్ప లక్షణం కలిగినటువంటి శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. శుక్రుడి అనుగ్రహంతో వీరి జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్నటువంటి శుక్ర మహర్దశ ప్రారంభం కాబోతుంది. ఐశ్వర్యం, సంపదలతో తూలతూగుతారు. కుటుంబ జీవితంలో కూడా ఎన్నడూ లేనటువంటి సంతోషాన్ని చూస్తారని చెప్పుకోవాలి. మరైతే ఏ రాశుల వారు ఏంటి, ఏ రాశుల వారికి అద్భుతాలు రాబోతున్నాయి? మనకు ఈసారి ఏర్పడినటువంటి చంద్రగ్రహణం అతిపెద్ద చంద్రగ్రహణం. మరి ఈ నెల మీకు ఏ విధంగా ఉండబోతుంది, అంతేకాకుండా ముందు ముందు రోజుల్లో ఈ 4 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ గ్రహణం వలన అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశి వారికి ఒక వరం లాంటిదే. వీరి జీవితంలో ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, అనుమానించినటువంటి వ్యక్తులు, అవమానపడినటువంటి రోజులు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఈ యొక్క గ్రహణంతో వీరికి అన్నీ కూడా తొలగిపోతాయి. వీరి దశ తిరిగిపోతుంది. అలాగే ముఖ్యంగా ఆర్థిక పరంగా వీరికి తిరుగులేనటువంటి గొప్ప రాజయోగం అయితే కలగబోతుందనే చెప్పుకోవచ్చండి. అంతేకాకుండా ఎక్కడి నుండో కానీ తెలియకుండానే వీరికి ఒక ధనం అనేది, అంటే ఎక్కడి నుండి వస్తుందనేది తెలియకుండా అయితే రాదు కానివ్వండి, వీరు చేసినటువంటి కష్టానికి మరింత ఎక్కువగా అదృష్టం అనేది జోడించి వీరి యొక్క ఖజానానైతే నింపుతుందన్నమాట. అలాగే చాలా కాలంగా మీరు అప్పుల్లో లేదంటే కూరుకుపోయినట్లయితే అప్పుల నుండి కూడా బయటపడతారు. అమ్ముడు పోయినటువంటి భూములు కానీ లేదంటే ఆస్తులు ఉంటే అవన్నీ కూడా సులభంగా అయితే అమ్ముడు పోయేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అయితే దీనివల్ల మీకు అఖండమైనటువంటి ధనం వస్తుంది. అలాగే కోర్టు కేసులో చిక్కుకున్నటువంటి ఆస్తి తగాదాలు కావచ్చు, మీకు అనుకూలంగా అయితే తీర్పులు వస్తాయి. అలాగే వ్యాపారాల్లో ఉన్న వారికి పెట్టుబడులకు మరింత రెట్టింపు లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈ మేషరాశి వారు ఏ వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా కానీ కనక వర్షం కురుస్తుందనే చెప్పుకోవాలండి. ఏ పని చేపట్టినా అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులు చేస్తున్న వారికి అయితే మంచి ప్రమోషన్లు వచ్చి మంచి శుభవార్తలు అయితే వింటారు. అలాగే పై అధికారుల నుండి మీకైతే పూర్తి సహకారం కూడా లభిస్తుంది. మీ పనికి మంచి గుర్తింపు అయితే సమాజంలో ఏర్పడుతుంది. మీ గౌరవం మరింత పెరుగుతుంది. అలాగే నిరుద్యోగులకు మీరు కోరుకున్నటువంటి రంగంలో మంచి ఉద్యోగం అనేది లభిస్తుందన్నమాట. అంతేకాకుండా ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇంట్లో ప్రశాంతత వాతావరణమైనది బాగా ఏర్పడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. ఇక ఈ జాబితాలో రెండవ అదృష్టపు రాశి వృశ్చిక రాశి అండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వలన అఖండమైనటువంటి ఐశ్వర్యం అనేది, కీర్తి ప్రతిష్టలు అనేవి లభించబోతున్నాయి. అంతేకాకుండా వీరి జీవితంలో ఒక సువర్ణమైనటువంటి అధ్యాయం అనేది ప్రారంభం కాబోతుంది. వీరు పట్టిందల్లా కూడా బంగారంగా అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఆర్థికంగా వీరు ఊహించినటువంటి స్థాయికి ఎదుగుతారు. అలాగే లాటరీలు షేర్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు అయితే వస్తాయండి. అలాగే వీరికి కోట్ల ఖజానా దొరికినంత ఆనందం అనేది కలుగుతుంది. అలాగే అప్పుల బాధతో సతమతం అవుతున్న వారికి కూడా అప్పులన్నీ కూడా తీరిపోయి ఆర్థిక పరంగా అయితే బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలాగే కొత్త ఇల్లు కొనాలన్నా కానీ, కొత్త కారు కొనాలన్నా కానీ, లేదంటే ఏదైనా విలువైనటువంటి వస్తువులు కొనాలన్నా కానీ ఈ యొక్క సమయంలో మీకు గ్రహాలు పూర్తిగా అనుకూలించబోతున్నాయి. వ్యాపార రంగంలో అయితే ఉన్నవారికి భారీ వ్యాపారాలు చక్కగా 3 పువ్వులు 6 కాయలుగా మరింత వృద్ధి చెందుతుంది. కొత్త భాగస్వామ్యాలు కుదురుతాయి. దానివల్ల ఏంటంటే వ్యాపారం అనేది మరింత ఎక్కువగా విస్తరిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ లేదా బదిలీలు లభిస్తాయన్నమాట. మీ ప్రతిభకు, కష్టానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థానానికి చక్కగా చేరుకుంటారు. విదేశాలకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మార్గం సుగమం అవుతుందండి. అంతేకాకుండా
ఈ యొక్క కుటుంబంలో శుభకార్యాలు కూడా ఏర్పడతాయి. అలాగే ఈ యొక్క చంద్రగ్రహణం వలన అదృష్టం పట్టబోతున్నటువంటి 3వ రాశి కన్యా రాశి. అయితే ఈ కన్యా రాశి వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఒక అద్భుతమైనటువంటి గొప్ప ఫలితాన్ని తీసుకురాబోతుంది. వీరి జీవితంలో వీరికి ఉన్నటువంటి కష్టాలు తొలగి చక్కగా వెలుగులు ప్రసరింపబోతున్నాయనే చెప్పుకోవాలి. అంతేకాకుండా వీరి తలుపు తట్టబోతున్న అదృష్టం అనేది. ఇక ఆర్థికంగా వీరు ఊహించినటువంటి గొప్ప విజయాలను అయితే అందుకోబోతారు. వీరికి రావాల్సినటువంటి పాత బాకీలు కానీ, డబ్బులు కానీ అన్నీ అనుకోకుండా ఏంటంటే చేతికి వస్తాయి. ఇక భూమికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా మంచి లాభాలు అయితే పొందుతారండి. అలాగే ఈ యొక్క సొంత ఇల్లు కట్టుకోవాలనేటటువంటి మీ కల కూడా ఈ సమయంలో నెరవేరుతుంది. అలాగే వ్యాపారాలు చేసేవారికి వీరి యొక్క వ్యాపారంలో కొత్త శిఖరాలను అందుకుంటారు. నూతనమైనటువంటి ఆలోచనలతో వ్యాపార అభివృద్ధి అనేది చేసి మీరు అపారమైనటువంటి గొప్ప లాభాన్ని అయితే గడిస్తారండి. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అయితే వీరి పనితీరుకు ప్రశంసలు గొప్పగా లభించి పై అధికారులు వీరిని ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇది వీరికి ఏంటంటే ఒక గొప్ప ప్రమోషనల్ ఇంక్రిమెంట్ తీసుకొచ్చేలా ఉంటుంది. అలాగే నిరుద్యోగ యువతకు మంచి కంపెనీల నుండి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే కనుక వీరికి కన్యా రాశి వారి ఇంట్లో చాలా ప్రశాంతమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామితో మీ బంధం అనేది మరింత ఎక్కువగా దృఢపడుతుంది. పిల్లల వైపు మంచి శుభవార్తలు వినేలాగా ఉంటాయి రోజులు. అలాగే విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్నత విజయాలు అయితే సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ మరింత ఎక్కువగా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా మీరు ఏ పని చేసినా కానీ అందులో విజయం సాధిస్తారు. అలాగే ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మీకు కోట్ల ఖజానా తీసుకురాబోతుందనే చెప్పుకోవాలి. అలాగే ఇక అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి ఐశ్వర్యం పట్టబోతున్నటువంటి మరొక రాశి ధనుసు రాశి. చంద్రగ్రహణం అఖండ రాజయోగాన్ని ప్రసాదిస్తుంది ధనుసు రాశి వారికి. వీరి జీవితంలో అదృష్టం ఉప్పెనలా పొంగి అద్భుతాన్ని సృష్టించబోతుంది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. అలాగే ఆర్థికంగా మీకు తిరుగులేనటువంటి కాలం రాబోతుంది. మీరు ఊహించినటువంటి మార్గాల నుండి ధనాన్ని అయితే తప్పక పొందుతారండి. అలాగే వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులు కానీ, డబ్బు కానీ ఈ యొక్క సమయంలో అయితే మీకు తప్పకుండా చేతికి అంది వస్తాయి. విదేశీ ప్రయాణాల ద్వారా లేదంటే విదేశీ సంబంధాల ద్వారా అపారమైనటువంటి ధనలాభం అనేది కలుగుతుంది. అలాగే ధనుసు రాశి వారు చేసేటటువంటి వ్యాపారం దేశ విదేశాల్లో గొప్పగా విస్తరించేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కొత్త ఒప్పందాలు కుదుర్చుకొని లాభాల బాట పడతారండి. ఉద్యోగస్తులకు మీరు కోరుకున్నటువంటి ప్రదేశానికి బదిలీలు అవడమే కాకుండా ఉన్నత పదవులు కూడా మీకు లభిస్తాయి. అలాగే మీ పనికి అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు అనేది లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు చాలా మంచి సమయం అండి. ఉన్నత విద్య కోసం మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక చక్కగా మీ ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి భవిష్యత్తును అయితే మీరు తప్పకుండా నిర్మించుకుంటారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇంట్లో శుభకార్యాలు వేడుకలు జరుగుతాయి. ఆధ్యాత్మికంగా కూడా మీకు చాలా బాగా ఉన్నతిని సాధించేలాగా ఉంటాయి. అంతేకాకుండా ఇక ఈ రాశి వారికి సంపూర్ణ చంద్రగ్రహణం వలన అదృష్ట రాజయోగం పట్టబోతుంది. ఇక మరొక రాశి ఏంటంటే మిథున రాశి. ఈ మిథున రాశి వారికి నిజంగా ఒక అద్భుతమైనటువంటి కాలం అనే చెప్పుకోవాలి. ఈ యొక్క గ్రహణ ప్రభావం వలన మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు అదృష్టం తలుపు తట్టబోతుందనే చెప్పుకోవాలండి. అంతేకాకుండా చాలా కాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న వేధిస్తున్నటువంటి సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయని చెప్పుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. పట్టిందల్లా కూడా మీరు బంగారం అవుతుందన్నట్లుగా మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో గొప్ప విజయాన్ని అయితే సాధిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది. అంతేకాకుండా జీతాలు పెరుగుదల లేదంటే కొత్త అవకాశాలు లభించడం, వ్యాపారంలో ఉన్నవారికి అయితే మంచి లాభాలు రావడం ఇటువంటివి జరుగుతాయన్నమాట. ఇక ముఖ్యంగా అయితే కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. వ్యక్తిగత జీవితంలో కూడా చాలా గొప్పగా లాభాలు కలుగుతాయండి. అంతేకాకుండా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. అలాగే గతంలో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు, గొడవలు, సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి పురోగతి ఉంటుంది. అంతేకాకుండా ఇక మిథున రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ కాలంలో మీ ఆలోచనలు, నిర్ణయాలు చాలా స్పష్టంగా, అందంగా ఉంటాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు అనుకూలంగా మారుతుందన్నమాట. సమాజంలో మీ యొక్క గౌరవం మరింత ఎక్కువగా పలుకుబడి పెరుగుతాయి. మీ మాటలకు విలువ రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మానసిక ప్రశాంతతను ఇటువంటివన్నీ కూడా ఇచ్చేలా మరింత ఎక్కువగా దోహదపడతారు. మీ శ్రమకు ప్రతిఫలం
గొప్పగా వస్తుంది. అదృష్టం, రాజయోగం, ధనయోగం అన్నీ మీకు తోడై మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చబోతున్నటువంటి రోజులు రాబోతున్నాయి. ఈ విధంగా ఈ రోజున సెప్టెంబర్ 7వ తేదీన రాబోతున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం మేష, వృశ్చిక, కన్య, ధనస్సు, మిథున రాశుల వారికి ఒక అదృష్టమైనటువంటి మరుపురానటువంటి యోగాన్ని అయితే తీసుకొస్తుందనే చెప్పుకోవాలి. మీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు, ఐశ్వర్యము వెల్లివిరుస్తాయి. ఈ విధంగా అయితే ఈ రాశి వారికి చాలా అఖండమైనటువంటి అదృష్టం, కోట్ల ఖజానా దొరికినంత అదృష్టం పట్టబోతుంది. అయితే ఈ రాశుల వారు గ్రహణం పట్టే సమయం ముందు, గ్రహణం వీడిన తర్వాత అంటే సెప్టెంబర్ 8వ తేదీన తప్పకుండా కొన్ని పనులు కూడా చేయాలి. గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని రకాల పరిహారాలు కూడా చేయడం వల్ల గ్రహణ దోషం తొలగిపోతుందనే చెప్పుకోవచ్చు. మరి పౌర్ణమితో కలిసి వస్తున్నటువంటి ఈ యొక్క చంద్రగ్రహణం రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా గ్రహణ నియమాలను పాటించే తీరాలి. పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండేటటువంటి దోషాలను గ్రహించి మన మేలు కోసం గ్రహణ నియమాలను ఏర్పరిచారు. వారు సూచించిన విధంగానే తప్పకుండా మనం వారు చెప్పిన ప్రకారంగా పెద్దలు నియమాలను పాటిస్తూ వచ్చారు. కాబట్టి మనం కూడా గ్రహణ సమయంలో విషవాయువుల వలన ఆహార పదార్థాలను విషవాయువుగా మారిపోతాయన్నమాట. కాబట్టి గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఆహారం తీసుకోవడం కానీ, పొట్టలో ఉండడం కానీ ఆ ఆహారం అనేది మంచిది కాదని మహర్షులు మానవాళికి తెలియజేశారు. అందుకే ఈ చంద్రగ్రహణం మొదలవడానికి 6 గంటల ముందు, 6 గంటల తర్వాత భోజనం చేయకూడదని పెద్దలు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా చేయవలసింది ఏమిటి అంటే కనుక ఈ యొక్క గ్రహణ సమయాలకల్లా పొట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలన్నమాట. ఈ నియమాలన్నీ కాదని చెప్పి ఎవరైనా కానీ ఆహారం కనుక తింటే ఆ యొక్క ఆహారం తిన్నవారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు, అలాగే జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి వెళ్తారని మహర్షులు మానవాళికి స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి గ్రహణ సమయంలో ఎవరూ కూడా ఆహారం తినవద్దు. ఇక గ్రహణ సమయంలో మిగిలినటువంటి ఆహార పదార్థాలపై పచ్చళ్ళు, కూరగాయలు ఉంటాయి కదండి, వాటిపై దర్బలు కానీ తులసాకులు కానీ ఉంచాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంటిపై దర్బలను వేసుకోవడం వలన ఈ గ్రహణ సమయంలో వెలువడేటటువంటి విషవాయువుల ప్రభావం మన ఇంటిపై నుండి తగ్గుతుంది. కాబట్టి ఎందుకంటే ఈ దర్బలకు ఉష్ణశక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎక్కువగా విషానికి విరుగుడు గుణం ఉంటుంది. కాబట్టి ఇది దర్బకు ప్రకృతి ఇచ్చినటువంటి వరం. దర్బలను ఆయా వస్తువులపై ఉంచడం వలన గ్రహణ సమయంలో వెలువడేటటువంటి కిరణాలను తిప్పికొడుతుంది. ఇది అందరూ కూడా పరిశోధించి తేల్చినటువంటి విషయం. కాబట్టి చంద్రగ్రహణ సమయంలో ప్రకృతిలో కొన్ని మార్పులైతే సంభవిస్తాయి, కొన్ని విషవాయువులైతే వెలువడతాయి. కాబట్టి ఆ విషవాయువులు భూమిపై ఉండేటటువంటి అన్నిటినీ కూడా మానవాళిపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ భూమిపై ఉన్నటువంటి మానవులపైన, జంతువులపైన అవి విపరీతమైనటువంటి పరిణామాన్ని ప్రసరింపచేస్తాయి. కాబట్టి వాటి వలన అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. వాటి నుండి మనం తప్పకుండా బయటపడాలి. ఈరోజు వండినటువంటి ఆహార పదార్థాలు విషంగా మారతాయి. గ్రహణ సమయంలో మీరు తప్పకుండా మీ పొట్టలో ఆహారం లేకుండా చూసుకోండి. అలా ఉంటే అది విషంగా మారుతుందని అర్థం చేసుకోండి. కాబట్టి తెలుసుకున్నారు కదండి, ఏ రాశుల వారికి అఖండమైనటువంటి అదృష్టం అనేది పట్టబోతుంది అనేది. ఈ వివరణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి షేర్ చేయండి. ధన్యవాదాలు.